హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒక 90s రియల్ స్టోరీ బేస్ చేసుకొని ఒక గాఢమైన స్వచ్ఛమైన ప్రేమ కథను విందామా. ఈ కథ పేరు ఒక ప్రేమ మాటల కన్నా లోతైనది. ఒక ఊరిలో రామ్ అనే ఒక యువకుడు ఉండేవాడు. అతను ఒక చిన్న పట్టణం నుంచి వచ్చిన అబ్బాయి. తల్లిదండ్రులు ఒక చిల్లరి కొట్టు నడుపుకుంటూ పిల్లల్ని పోషిస్తున్నారు. రాముకి పెద్ద కలలు లేవు, కానీ బాధ్యతలు ఎక్కువ. అమ్మా నాన్నల కోసం చదువు, తన కోసం ఒక నిశ్శబ్ద జీవితం. రోజు కాలేజీకి సైకిల్ మీద వెళ్ళేవాడు. ఎవరితోనూ ఎక్కువ మాట్లాడేవాడు కాదు, కానీ కళ్ళల్లో ఏదో కోల్పోయిన భావం ఉండేది. అదే కాలేజీలో జానకి అనే అందంగా ఉండే ఒక అమ్మాయి. అందంగా ఉండడమే కాదు, నిజంగా మనసు మంచిది. ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన అందరినీ తన వాళ్ళు అనే మాట్లాడే అమ్మాయి. అందరితో నవ్వుతూ ఉంది, కానీ తన లోపల బాధలు దాచుకుంటుంది. ఒకరోజు కాలేజీ లైబ్రరీ ముందు రామ్ చేతిలో పుస్తకాలున్నాయి. అవి చదువుకుంటున్న రాము తర్వాత బయటికి వస్తుండగా సడన్గా తన బుక్ కింద పడింది. అది అప్పుడే ఆ టైంకే జానకి కూడా లైబ్రరీ నుంచి వస్తూ పుస్తకాన్ని చూసింది. అయ్యో, ఎవరి పుస్తకం అనుకొని దాన్ని తీసి రాము ముందుంటే మీదేనా అని ఇచ్చింది. అప్పుడు రామ్ తన కళ్ళల్లో ఏదో మాయ జరిగినట్టు టెన్షన్, చాలా భయంగా అనిపించింది. అది నిజానికి లవ్ యొక్క మొదటి సంకేతం అనుకుంటా. రామ్కి అప్పటి నుంచి లైబ్రరీకి రోజు వెళ్ళడం మొదలుపెట్టాడు. రామ్ జానకి కూడా గమనించింది, కానీ ఏం అనలేదు. అలా కొన్ని రోజులు చూపులు, కొన్ని నిశ్శబ్దాలు, కొన్ని చిన్న నవ్వులు, ఇవన్నీ కలిసే ప్రేమ అవుతుందనే విషయం ఇద్దరూ అనుకోలేదు. కానీ అప్పటికే వాళ్ళకు తెలియదు అది ప్రేమ అని. అలా గడుస్తుండగా ఒకరోజు సడన్గా వర్షం వచ్చింది. కాలేజీ ఆవరణలో అందరూ పరుగులు పెడుతున్నారు. జానకి కూడా అలా వెళ్తుంది, కానీ అందరూ వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఇళ్ళకి వెళ్ళారు. కానీ జానకి ఒక్కతి ఒంటరిగా నిల్చుంది. అది చూసిన రామ్ ఒక స్మైల్తో తన గొడుగు ఇచ్చాడు. తను తడిచిపోయినా సరే అనుకొని ఇచ్చాడు. అది చూసిన జానకి ఇలా అడిగింది, మీకు చలి లేదా అని. కానీ రామ్ మనసులో నాకెందుకు లేదు చలి అని అనుకున్నాడు, కానీ బయటకు పర్లేదు అన్నాడు. అది అబద్ధం, కానీ ప్రేమలో చెప్పే అబద్ధం. ఇద్దరికి ఒకరి మీద ఒకరికి కొంచెం ఇంప్రెషన్ వచ్చింది. ఆ రోజు నుంచి వాళ్ళిద్దరూ మాట్లాడడం, కలిసి కాలేజీకి రావడం, ప్రతి విషయం మాట్లాడుకోవడం చేస్తున్నారు. అవి పెద్ద మాటలు కాదు, కానీ జీవితం, అమ్మా నాన్న కలలు, ఇద్దరి ఇష్టాలు, ఇద్దరి ఫ్యామిలీలు ఎలా ఉంటాయి, మనం ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా చదువుకోవాలి అని చెప్పుకుంటూ వచ్చారు. వాళ్ళకి తెలియకుండానే ఒకరి మీద ఒకరికి బాధ్యత ఏర్పడింది. ఒక సాయంత్రం కాలేజీ క్యాంటీన్ పక్కన కూర్చున్నారు. జానకి నవ్వుతూ ఏదో చెప్తుంది, కానీ రామ్ మనసు మాత్రం తన కళ్ళని చూస్తూ ఉంది. తను చెప్పేది ఏం వినిపించుకోకుండా. జానకి నవ్వుతూ చెప్తుంది, కానీ వినిపించుకోవడం లేదు. కానీ నవ్వు మాత్రం తన గుండెల్లో దిగింది. అప్పుడే అతనికి అర్థమైంది, నేను ఈ అమ్మాయి బాధపడితే తట్టుకోలేను అని. అదే ప్రేమ. ప్రేమ అంటే ఒక పూలు కాదు, ప్రపోజ్ కాదు, డైలాగ్స్ కాదు. అవి ఉండొచ్చు, కానీ ట్రూ లవ్లో త్వరగా అవి ఉండవు. ఆమె కన్నీళ్లకు భయపడే మనసు ప్రేమ. ఎంత ప్రేమ ఉన్నా రామ్ జానకికి ఇంకా ప్రేమ చెప్పలేదు. ఎందుకంటే తన జీవితం సెట్ కాలేదు. పెద్దగా సంపాదన లేదు, భవిష్యత్ స్పష్టంగా లేదు. అసలు తను ఏమవుతాడో అనే
ఒక ఇంగిత జ్ఞానం కూడా లేదు. ప్రేమించి బాధ పెట్టడం కన్నా దూరంగా ఉండడం మంచిది అని అనుకున్నాడు. ప్రేమను చెప్పాలనుకోలేదు. ఆ మార్పు జానకి గమనించింది. ఇద్దరి మధ్య మాటలు తగ్గాయి. రామ్ పట్టించుకోవడం మానేశాడు. చూపులు తప్పాయి. ఒకరోజు బాధగా అడిగింది, నన్ను తప్పించుకుంటున్నావా అని. కానీ రామ్కి ఏం చెప్పాలో తెలియక మౌనంగా నిల్చున్నాడు. ఆ మౌనమే ఇద్దరిని దూరం చేసింది. పాపం ఇద్దరి మనసులో ఎంత బాధ ఉన్నా బయటికి చెప్పుకోలేకపోయారు. అదే 90s ప్రేమ కథ. ఇలానే ఉంటాయి. ఇద్దరు ఒకరి మీద ఒకరు ఎంత ప్రేమ ఉన్నా చూపించుకోకుండా మనసులోనే ఉంచుకొని ఉన్నారు. చివరిగా కాలేజీ అయిపోయినాక జానకి ఒక పెద్ద నగరానికి వెళ్ళిపోవాలనుకుంది. వెళ్ళే ముందు చివరిసారిగా రాముని కలిసి, నీతో ఉన్న రోజులు నా జీవితంలో నిజమైన నవ్వులు అని మాత్రమే చెప్పింది. రామ్ కళ్ళల్లో ఏదో పెయిన్, కానీ బయటికి చెప్పకుండా. రైలు వెళ్ళిపోయింది, కానీ రామ్ కళ్ళల్లో నీళ్లు ఉన్నాయి, కానీ ఇద్దరి మధ్య మాటలు లేవు. ప్రేమ అక్కడే నిలిచిపోయింది. ఏళ్ళు గడిచాయి. ఇద్దరు ఒకరి మీద ఒక ప్రేమ చెప్పుకోకపోవడం వల్ల బాధపడుతూ అలానే ఉన్నారు. రామ్ ఇప్పుడు ఒక సాధారణ ఉద్యోగం చేస్తూ జీవితం నడిపిస్తున్నాడు. మనసు మాత్రం ఆగిపోయింది. ఒకరోజు అనుకోకుండా జానకి మెసేజ్ చేసింది. ఏం చేసిందంటే, నువ్వు బాగున్నావా అని. అంతే. ఏళ్ళుగా దాచుకున్న భావాలు ఒకే మాటలో బయటపడ్డాయి. ఇద్దరి మధ్యలో ఉన్న ప్రేమను, దూరాన్ని చూసి మొత్తం క్లియర్గా చెప్పుకున్నారు. ఇద్దరు కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ ఇద్దరు కలిశాక వాళ్ళ నిర్ణయాలు, వాళ్ళ ఆలోచన అన్నీ మారాయి. వాళ్ళు చేసిన తప్పును టైం వేస్ట్ చేయడం వల్ల ఇంత బాధపడాల్సి వస్తుందని ఇద్దరు అర్థం చేసుకున్నారు. కానీ భావం మాత్రం అలాగే ఉంది. తరువాత జానకి ఏడుస్తూ అడిగింది, నన్ను ఎందుకు అప్పుడు వదిలేశావు అని. రామ్ నెమ్మదిగా, నిన్ను ప్రేమించాను కాబట్టే అని అన్నాడు. జానకి కళ్ళల్లో నీళ్లు నిండిపోయాయి. ఈసారి బాధతో కాదు, అర్థమైన ఆనందంతో. ప్రేమ అంటే కలిసి ఉండడం మాత్రమే కాదు, కొన్నిసార్లు దూరంగా ఉండడం కూడా ప్రేమే. ప్రేమని మాటలో చెప్పకపోతే కొన్ని జీవితాలు మౌనంగా మిగిలిపోతాయి. ఇలాగనే మనకు ప్రేమ ఉన్నప్పుడు దాన్ని, అది ఏమైనా పర్లేదు, కానీ ఆ క్షణమే బయట పెట్టాలి. అప్పుడే మనకు సరైన దారి దొరుకుతుంది. లేకుంటే అదే పెయిన్లో పడి బాధపడుతూ ఉంటాము. వన్ సైడ్ లవ్ కన్నా బాధ ఇంకొకటి ఏముండదు. అలాగే ఈ స్టోరీ నుంచి మనం తెలుసుకోవాల్సింది, మనలో ఉన్న ప్రేమను దాచుకోకుండా ఎప్పటికప్పుడు చెప్తూనే ఉండాలి. అప్పుడే ఇద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. ఇంతటితో మనం ఈ మాటల కన్నా లోతైన ప్రేమ కథను పూర్తిగా తెలుసుకుందాం. ఇంకెన్నో లవ్ స్టోరీస్ వల్ల మనం నేర్చుకోవాల్సిన భావాలు అన్నీ క్లియర్గా తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.